ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి ఒక 3 నిమిషాలు మీతో మాట్లాడాలనుకుంటున్నా. అంటే లాస్ట్ 2 వీడియోల్లో కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అంటే ఈ వీడియో కోసం చాలా రీసెర్చ్ చేసాం, చాలా స్టాట్స్ కూడా తీసుకున్నాం. కాకపోతే ఈ వీడియో చూశాక కొంతమంది మళ్ళీ ఏదైనా పొలిటికల్ పార్టీకి మమ్మల్ని అంటగడతారేమోనని భయం వేసి ముందే మిమ్మల్ని కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మాక్సిమం డేటా కరెక్ట్గా ఉండడానికి ఆర్బీఐ వెబ్సైట్ నుంచి మేము డేటా తీసుకున్నాం. అండ్ అంతేకాకుండా ఇంకో 95 మంచి వెబ్సైట్స్ నుంచి, అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్నాం. లైక్ బీబీసీ కానీ ఇంకొన్ని మంచి వెబ్సైట్స్ నుంచి మనం స్టాట్స్ తీసుకున్నాం. మాక్సిమం ఎక్కువ ఫోకస్ చేసింది మాత్రం ఆర్బీఐ వెబ్సైట్ మీద. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇంత చేసిన తర్వాత కూడా కొంతమంది కామెంట్ పెడతారు, ఏమని నువ్వు ఈ పార్టీకి సపోర్ట్ బ్రో, లేదంటే ఆ పార్టీకి సపోర్ట్ బ్రో అంటారు. అంటే వాళ్ళు సాక్షి పేపర్లోనో, లేదంటే సాక్షి టీవీలోనో, ఈనాడు పేపర్లోనో, ఈనాడు టీవీలోనో, లేదంటే ఆంధ్రజ్యోతి పేపర్లోనో, ఆంధ్రజ్యోతే కదా, ఆంధ్రజ్యోతి ఏబిఎన్లోనో చూసి వాళ్ళ ఛానల్స్లో ఉన్న డేటానే వాళ్ళు కరెక్ట్ అనేసుకొని ఇంక వేరే ఏ డేటా చెప్పినా వాళ్ళకి బ్రెయిన్కి వెళ్ళదు. ఈ పర్టికులర్ న్యూస్ ఛానల్స్లో ఏంటంటే వాళ్ళకి ఏం స్టాట్స్ కావాలో, వాళ్ళకి ఓటేసే వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారో ఆ స్టాట్సే బయటకు వస్తాయి. సో దాన్నే చాలా మంది కరెక్ట్ అనుకుంటారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అదే. అంటే రియల్ స్టాట్స్ ఎవరికి ఎక్కువ మందికి తెలియదు. ఈ ఆంధ్రప్రదేశ్ అప్పులు అనే వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. అండ్ మీరు నెక్స్ట్ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు మీరు ఆ మేనిఫెస్టో రీడ్ చేయడానికి కూడా ఇది కొంచెం యూజ్ అయ్యే వీడియో. కాబట్టి ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. నేను ఒక మధ్య తరగతి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిగా ఈ వీడియో చేస్తున్నాను. అండ్ లాస్ట్ 2 వీడియోలకి ఏంటంటే ఏపీ సీఎం ఎవరవుతారు అండ్ వైజాగ్ క్యాపిటల్ కాదు అని చెప్పిన వీడియోస్కి ఏమైందంటే కొంతమంది నన్నేమో పసుపు బ్యాచ్ నువ్వు అన్నారు, కొంతమంది ఏమో పేటీఎం బ్యాచ్ అన్నారు, కొంతమంది ఏమో ప్యాకేజ్ బ్యాచ్ అన్నారు. రకరకాలుగా పేర్లు పెట్టారనమాట. సో పర్లేదు, అంటే మీకు ఆ పార్టీ ఇష్టం కాబట్టి మీ పార్టీ లీడర్ని కొంచెం నెగిటివ్గా ఉంటుంది కాబట్టి మీరు అలా రెస్పాండ్ అయ్యారు కాబట్టి నేనేమి పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. బట్ నేనైతే నాకు ఏ పార్టీ పెద్దగా లేదు. అండ్ కొంతమంది అయితే నేను వేసుకున్న టీషర్ట్ కలర్ మీద కూడా నువ్వు ఆ పార్టీనే అన్నారు. బట్ ప్లీజ్ ఈ వీడియోని మాత్రం అలా చూడకండి. ఎందుకంటే అవి చూసినా తిట్టినా నేనేమనుకోను, కానీ ఈ వీడియోని అలా చూశారనుకోండి మేము చేసిన కష్టం వేస్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇందులో అన్ని పార్టీస్ని తిడతాను. అండ్ ఈ వీడియో కొంచెం లెంత్ రావచ్చు. అంటే జీడీపీ అంటే ఏంటి, జిఎస్టీపీ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎలా వస్తుంది, ఇలా చాలా టాపిక్స్. అంటే పెన్షన్స్ గురించి అండ్ తెలంగాణ గురించి కూడా కొంచెం కవర్ చేసాం. ఎక్కువ ఆంధ్ర మీద ఫోకస్ చేసాం. అండ్ ఇంకోటి, నాకు తెలిసిన కాడి నుంచి నేను ఏ పథకాలు తీసుకోలేదు, ఉచిత పథకాలు ఏమీ తీసుకోలేదు. అది టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, కాంగ్రెస్ అయినా సరే నేను ఏ పథకాలు తీసుకోలేదు. అండ్ ఒక మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిగానే ఉన్నా. ఇప్పుడు కొంచెం ట్యాక్స్ కడుతున్నా యూట్యూబ్ దయ వల్ల. అందరూ సూళ్ళు అలా తిరగవు కాబట్టి ఇప్పటికీ చాలా మంది మధ్యతరగతి పేద కుటుంబాల్లోనే ఉన్నారు కాబట్టి ఈ వీడియో వాళ్ళకే అంకితం. ఇక టాపిక్ లోకి వస్తే, ప్రతి స్టేట్ అప్పులు తీసుకుంటాయి. అయితే ఆ అప్పుల్ని దేనికి వాడుతున్నారు అనేది ఇక్కడ మెయిన్ టాపిక్. మహారాష్ట్ర అయితే 6,08,999 కోట్ల అప్పు ఉంది. తమిళనాడుకి 6,59,868 కోట్ల అప్పు ఉంది. అయితే ఈ అప్పులు తీసుకొని వీళ్ళు పాత అప్పుల్ని, లేదంటే పాత అప్పులకు వచ్చి ఇంట్రెస్ట్ని కట్టడానికి, పే చేయడానికి యూజ్ చేస్తున్నారా, లేదంటే వాటితో ఏదైనా ఇన్కమ్ సోర్స్ ని జనరేట్ చేస్తున్నారా అనేది ఇక్కడ టాపిక్. ఏంటి పేపర్ చూసి చెప్తున్నారు అనుకోకండి. అంటే అమౌంట్ గుర్తుపెట్టుకోవడం, ఇన్ని నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టం. నేనేమి కంప్యూటర్ కాదు కదా. సో చాలా వరకు మనం స్టాట్స్ చూసే చెప్పాల్సి వస్తుంది ఈ వీడియో. తెలంగాణకి 3,12,191 కోట్ల అప్పు ఉంది. అండ్ వాళ్ళు తిరిగి కట్టడానికి అయితే ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ కి 25/7/2022 టైంకి 3,98,903 కోట్ల అప్పు ఉంది. దానికి మనం ఇంట్రెస్ట్ ఎలా పే చేస్తున్నాం కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. అంటే తీసుకున్న అప్పుల్లో 65 నుంచి 81 రూపాయలు, 100 రూపాయలు తీసుకుంటే అందులో అప్పులకి పాత ఇంట్రెస్ట్లు పే చేయడానికి యూజ్ చేస్తున్నారని లాస్ట్ వీడియోలో మనం చెప్పాం. అండ్ దీనికి వైఎస్ఆర్సీపీ ఒక్కటే గవర్నమెంట్ ని బ్లేమ్ చేయట్లేదు, టీడీపీ గవర్నమెంట్ కూడా కలిపే బ్లేమ్ చేస్తున్నాం. ఇంకా క్లారిటీగా చెప్తా చూడండి. మనకున్న అప్పులకి 2014-15కి 21,481 కోట్ల అప్పు తీసుకుంటే దాంట్లో 9,099 కోట్లు పెట్టి పాత అప్పులకి ఇంట్రెస్ట్లు అవి కట్టారు. 2016-17లో 93,000 కోట్ల అప్పు తీసుకుంటే అందులో పాత అప్పులు చెల్లించడానికి 61,000. 17-18లో 1,33,000 కోట్ల అప్పు తీసుకుంటే అందులో పాత అప్పులు చెల్లించడానికి 1,08,000. 18-19లో 1,36,000 కోట్ల అప్పు తీసుకుంటే పాత అప్పులు చెల్లించడానికి 97,000 కోట్లు. 19-20లో 1,57,000 కోట్ల అప్పు తీసుకుంటే పాత అప్పులు చెల్లించడానికి 1,13,000 కోట్లు చెల్లించారు. సో ఇక్కడ 2015 నుంచి చూసుకుంటే మన అప్పులు తీసుకునేది తెగ పెరుగుతుంది తప్ప తగ్గడా లేవు. 2018 అనుకుంటా కొంచెం తగ్గింది, ఇంకా మళ్ళీ మామూలే. సో ఇప్పుడు ఏపీ సిచ్యువేషన్ ఏంటో, ఈ టాపిక్ ఎంత అవసరమో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇంకా అర్థం కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చిన్నది. బీబీసీలో వచ్చిన ఆర్టికల్ ప్రకారం మన గవర్నమెంట్ ఏంటంటే రోడ్స్ కాంట్రాక్ట్ ఇవ్వడానికి కాంట్రాక్టర్స్ని పిలిచింది టెండర్స్ కోసం. బట్ ఎవ్వరూ ముందుకు రాలేదు. అంటే ముందు పాత బిల్స్ క్లియర్ చేయండి, తర్వాత కొత్త పనులు స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని వాళ్ళకి నమ్మకం లేదు. అయితే గవర్నమెంట్ నమ్మకం లేదనగానే వైసీపీ గవర్నమెంట్ మీద నమ్మకం లేదని మళ్ళీ అనుకోకండి. దీనికి బీజం పడింది టీడీపీ గవర్నమెంట్లోనే చెప్తున్నా.
సో 2 గవర్నమెంట్స్ని కలిపి ఇంక్లూడ్ చేసే చెప్తున్నా. సో అది దృష్టిలో పెట్టుకొని వినండి. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ అనగానే వైఎస్ఆర్సీపీకి యాంటీ అనుకోకండి, నేను అన్ని గవర్నమెంట్కి యాంటీని. అండ్ ఈ మధ్య మీరు ఈ న్యూస్లో కూడా విని ఉంటారు, చాలా మంది గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కూడా ఆన్ టైంకి శాలరీస్ రావట్లేదు. ఈ అప్పుల వల్ల మనం ఎంత డేంజర్లో ఉన్నామో తెలియాలంటే డెట్ టు జిఎస్డిపి రేషియో చూద్దాం. 2020-21 స్టాట్స్ ప్రకారం ఆర్బీఐ రిలీజ్ చేసింది ఇది. అయితే మనకు జీడిపి అన్నా జిఎస్డిపి అన్నా నాకేమీ పెద్ద మంచి ఒపీనియన్ లేదు. అంటే అది జీడిపి పెరగంగానే మన ఎకానమీ గ్రోత్ అనేది బీభత్సంగా పెరిగిపోతుందని కొంచెం మాయ చేసి చూపిస్తున్నారు. జీడిపి పెరగడం వల్ల ఒక 10 to 30% మధ్యలోనే యూజ్ ఉంటుంది. అంటే మనం రీసెంట్గా మనం జీడిపిలో బ్రిటన్ని దాటేసామని చెప్పి హంగు ఆర్భాటాలు చేశారు. పెద్ద సంతోషించాల్సిన విషయమే కాదు జీడిపి పెరిగితే, ఒక 10 to 30% మాత్రమే. ఏంటంటే ఈ జీడిపిలో పీపుల్ కన్సంప్షన్ కూడా యాడ్ చేస్తారు. ఇక్కడే కొంచెం ప్రాబ్లం వస్తుంది. అంటే పీపుల్ కన్సంప్షన్ లో గవర్నమెంట్ మనకి ఇచ్చి ఖర్చు పెట్టినవి కూడా పీపుల్ కన్సంప్షన్ అయిపోతుంది. అలాగే ఇంకో పెద్ద ట్రాష్ ఉంది, అదేంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. దాని ఫార్ములా ఏంటంటే టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్. అలాగే జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా టోటల్ జీడిపి బై టోటల్ పాపులేషన్. ఇది ఎందుకు ట్రాషో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు పేదవాళ్ళు, ఇద్దరు డబ్బున్న వాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు ఉన్నారు, రూపాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా కొంచెం ఫార్ములా అలాగే వస్తుంది. 100 రూపాయి వీటిని యావరేజ్ చేస్తారు. 202 రూపాయలు డివైడెడ్ బై 4 అంటే ఒక 50.5 వస్తుంది. అంటే రూపాయికి వచ్చినోడికి యావరేజ్ చేసినప్పుడు 50 రూపాయలు చూపిస్తుంది, అండ్ డబ్బు ఉన్న వాళ్ళకి 50 యావరేజ్ చేసినప్పుడు 50 రూపాయలు చూపిస్తుంది. సో అండ్ మీకు ఒక ఫ్యాక్ట్ కూడా చెప్పా, మన దేశంలో చాలా వరకు డబ్బు దగ్గర 90% డబ్బు 3% ధనవంతుల దగ్గరే ఉంది అని. సో ఈ ఎగ్జాంపుల్ బట్టి జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ కానీ ఎలా కరెక్ట్ అయింది? సరే, టాపిక్ లోంచి బయటకు వెళ్తున్నాం. డెట్ టు జిఎస్డిపి రేషియో చూద్దాం ముందు. ఆర్బీఐ రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇండియాలో 10 స్టేట్స్ లో ఈ డెట్ టు జీడిపి రేషియో చాలా ఎక్కువ ఉంది. అంటే హైయెస్ట్ డెట్ బర్డెన్ తో ఉన్నాయి. అండ్ వీటిలో ఫైనాన్షియల్ అర్జెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. అండ్ ఆ 10 స్టేట్స్ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఆ 10 స్టేట్స్ వచ్చేసి పంజాబ్, రాజస్థాన్, కేరళ, వెస్ట్ బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానా. మళ్ళీ ఈ 10 స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పంజాబ్ అయితే మన డెట్ అండ్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ కూడా దాటేసాయి అంటారు. ఇక జీడిపి గురించి మాట్లాడుకుందాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇదేంటంటే మన కంట్రీలో ఫినిష్ అయిన టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్ వాల్యూ ఆర్ మానిటరీ. దీంట్లో డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ను కూడా ఇంక్లూడ్ చేస్తారు. అండ్ జీడిపిలో ఏంటంటే ఒక ఎకానమీ ఎంత పెద్దదో మనకు తెలుస్తుంది. అండ్ జిఎస్టిపిలో కూడా ఆ స్టేట్ యొక్క ఎకానమీ ఎంత పెద్దదో తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ జిఎస్టిపి క్యాలిక్యులేషన్ వల్ల ఎకానమీ ఎంత పెద్దదో తెలుస్తుంది, కానీ ఎకానమీ డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. లైక్ ఇప్పుడు జిఎస్డిపి ఎక్కువ ఉందని డప్పు కొట్టుకున్నారు అనుకోండి, అందులో పీపుల్ కన్సంప్షన్ ఒకటి యాడ్ చేస్తారు. అలాగే అగ్రికల్చర్ అంటే వ్యవసాయ ఇన్కమ్ అండ్ వ్యవసాయ ఆధారిత రంగాల ఇన్కమ్ కూడా యాడ్ చేస్తారు. బట్ వీటి మీద ట్యాక్స్ రెవెన్యూ రాదు. సో జిఎస్డిపి ఎంత ఎక్కువ ఉన్నా ఇది మెజారిటీ పోర్షన్ అగ్రికల్చర్ ఉంది కాబట్టి అక్కడ ట్యాక్స్ రెవెన్యూ తగ్గిద్ది. కాబట్టి జిఎస్డిపి ఎక్కువ ఉన్నంత మాత్రాన సంకలు గుద్దుకోవాల్సినంత అవసరం లేదని నా ఫీలింగ్. యాక్చువల్ గా రియల్ జీడిపి అని ఇంకో టర్మ్ ఉంది. అంటే ఇందులో ఏంటంటే ఎకానమీ హెల్తీగా ఉందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు నార్మల్ జీడిపి అనుకోండి, నెంబర్స్ మాత్రమే పెరుగుతా కనిపిస్తుంది. అండ్ ఆ నెంబర్స్ పెరుగుతా ఎకానమీ హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే కొత్త కంపెనీస్ వస్తాయి, జాబ్స్ వస్తాయి, హైర్ చేసుకుంటారు, ఇలా వర్క్ అయ్యింది. ఒకవేళ ఎకానమీ హెల్తీగా లేకపోయినా సరే మనం కావాలనుకుంటే జీడిపిని పెంచొచ్చు ఆర్ జిఎస్టిపిని కూడా పెంచొచ్చు. ఇప్పుడు మన దేశంలో అండ్ చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది కూడా ఇదే. అంటే ప్రజలకి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇచ్చి వాళ్ళ చేత ఖర్చు పెట్టించి అలా జిఎస్టిపి రేషియోని పెంచుతారు. అయితే దీని గురించి గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇందులో ఏంటంటే ఓవరాల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎ కంట్రీ గురించి నార్మల్ జీడిపి మనకి చెప్పదు. అండ్ ఇంకో 2 పదాలు కూడా మీరు తెలుసుకోవాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఈ 2 కూడా ఒకటి కాదు. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే జనరల్ పాపులేషన్ యొక్క ఓవరాల్ హెల్త్, వెల్ బీయింగ్ అండ్ ఎకనామిక్ లెవెల్ గ్రోత్ ని ఎకనామిక్ డెవలప్మెంట్ అంటారు. ఎకనామిక్ గ్రోత్ అంటే ఒక టైం పీరియడ్ లో ఆ ఎకానమీ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ కాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ గా ఎకనామిక్ గ్రోత్ అంటే అక్కడ జరిగిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ నెంబర్స్ ని ఇండికేట్ చేస్తాయి. సో ఇప్పుడు మీకు చెప్పండి, ఎకనామిక్ గ్రోత్ కావాలా, ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలా? అండ్ నిన్నాళ్ళు మన గవర్నమెంట్స్ మీకు ఏం చూపిస్తున్నాయి? ఎకనామిక్ గ్రోత్ నా, ఎకనామిక్ డెవలప్మెంట్ నా? ఎకనామిక్ గ్రోత్ నే చూపిస్తాయి, ఎకనామిక్ డెవలప్మెంట్ చూపించదు. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ జరగట్లేదు కాబట్టి. అయితే ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ పెద్ద విషయం కాదు అనుకుంటే మళ్ళీ ఎకనామిక్ గ్రోత్ ను కూడా మన వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. ఏంటి అవక్కయ్యారా? ఏంటి చంద్రన్న పసుపు కుంకం కానీ, లేదంటే ఫీ రీఇంబర్స్మెంట్ కానీ, లేదంటే ఏదన్నా పథకాలన్నా సరే గవర్నమెంట్ కావాలనుకుంటే డైరెక్ట్ గా వాటికి పే చేసేయచ్చు. కానీ వాళ్ళు మన బ్యాంక్ లో వేస్తారు. అప్పుడు మనమే ఆ డబ్బులు విత్డ్రా చేసి మళ్ళీ కాలేజెస్కి వెళ్ళి ఆ ఫీ రీఇంబర్స్మెంట్ కింద ఆ కాలేజీలో కట్టి
కట్టేస్తాయి ఆ బ్యాంకుల్లో. ఇది మనం చేసిన ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. అంటే ఇక్కడ మనం ఫీ కడుతున్నామని కౌంట్ అయింది, మనం చదువుల కోసం డబ్బులు ఖర్చు పెట్టామని కౌంట్ అవుద్ది. ఆ కౌంట్ తీసుకెళ్లి ఎకనామిక్ గ్రోత్ లో యాడ్ చేస్తాం. అందుకే మనకి జీడీపీ రిపోర్ట్ లో కానీ జిఎస్డిపి రిపోర్ట్ లో కానీ గ్రోత్ కనబడుతుంది, క్రియేట్ చేసిన గ్రోత్. అయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మెచ్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే 2019 నుంచి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొంచెం బాగా డెవలప్ అయింది. అండ్ నాకు గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఫ్రా అంటే ఒకటి గుర్తొచ్చింది. అంటే మనం ప్రైవేట్ స్కూల్స్ లో ఎందుకు అంటే క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లోనే కదా. మరి గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఒక టీచర్ గా అతను ఎంతో టాలెంటెడ్, ఎంతో నాలెడ్జ్ ఉండి ఎన్నో ఎగ్జామ్స్ క్రాక్ చేస్తే గానీ ఒక గవర్నమెంట్ టీచర్ జాబ్ రాదు. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కంటే కొంచెం నాలెడ్జ్ ఉన్నా కొంచెం కష్టపడితే జాబ్ వచ్చేస్తుంది ప్రైవేట్ స్కూల్ టీచర్ కి. కానీ ర్యాంక్స్ అన్ని ప్రైవేట్ స్కూల్స్ కి వస్తున్నాయి. ఎందుకు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్ పర్ఫార్మెన్స్ బాగోలేదు అనుకోండి, జాబ్ నుంచి తీసి అవతల పారేస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో అలా లేదు కదా, వాళ్ళు ఏం చేసినా చెల్లింది. అండ్ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నా సరే ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళని ఫోన్ చేసి ఎలాగైనా సరే వాళ్ళ స్కూల్కి వచ్చేలా చేస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యారనుకోండి, ఎవడు పట్టించుకునే నాదుడు కూడా లేడు. ఓకే సరే, మళ్ళీ టాపిక్ లోకి వద్దాం. 2005 నుంచి ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎలా ఉన్నాయో ఇప్పుడు రిపోర్ట్ చూద్దాం. 2005లో మన అప్పులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కున్న అప్పు 75,418 కోట్లు, 2006లో 83,000 కోట్ల ప్లస్, 2007లో 90,000 కోట్ల ప్లస్, 2008కి 99,000 కోట్ల ప్లస్, 2009లో 1,10,000 కోట్లు, 2010లో 1,23,000 కోట్లు, 2011లో 1,39,000 కోట్లు, 2012లో 1,50,000 కోట్లు, 2013లో 1,74,000 కోట్లు. అండ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయే నాటికి 2014కి జూన్ 1 కున్న అప్పు 1,66,522 కోట్లు. అప్పుడు స్టేట్స్ డివైడ్ అయ్యాయి అండ్ అప్పుడున్న పాపులేషన్ బట్టి ఆ అప్పును ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎంత అప్పు వచ్చిందంటే 97,000 కోట్లు వచ్చింది. అండ్ తెలంగాణకి ఒక 69,000 కోట్ల అప్పు వచ్చింది షేర్ చేసినప్పుడు పాపులేషన్ బట్టి. అండ్ 2015 వచ్చేసరికి అంటే టీడీపీ గవర్నమెంట్ లో ఆ అప్పు 1,22,000 కోట్లు అయింది. 2016లో 1,47,000. కానీ 2017కి మాత్రం చంద్రబాబు గారి గవర్నమెంట్ లో ఆ అప్పు ఒక్కసారిగా 2,54,283 కోట్లకు పెరిగింది. అంటే ఆ ఒక్క ఇయర్ లోనే 106,348 కోట్ల అప్పు పెరిగింది. మరి అంత పెరగడానికి రీజన్ ఏమన్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టారా అంటే అది కూడా లేదు. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఏంటంటే గవర్నమెంట్ ఒక ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టి ఏదైనా ఆస్తి లాంటిది పొందడం, ఆస్తి ద్వారా రెవెన్యూ జనరేట్ అవ్వడం, లైక్ వెహికల్స్ కానీ అసెట్స్ కానీ అలా కొని లేదంటే ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేసి దాని మీద రెవెన్యూ జనరేట్ అయ్యేలా ఉంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయింది. సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇంకా క్లారిటీగా చెప్తా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం కొత్తగా రెవెన్యూ సోర్సెస్ ని జనరేట్ చేయడానికి ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ కానీ, బిల్డింగ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్ కొనడం కానీ, గవర్నమెంట్ కి ఫిజికల్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ అసెట్ అయ్యే వాటి దాని మీద ఖర్చు పెట్టడం, ఆర్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, ఆర్ వాటిని లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఇవ్వడం. అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే దాని వల్ల పెద్దగా యూజ్ ఏం లేదు. గవర్నమెంట్ రన్ చేయడానికి కావాలి ఎక్కువ, అంటే శాలరీస్ కానీ, ఉచిత పథకాలు ఇవ్వడానికి కానీ, పాత అప్పులకి వడ్డీలు కట్టడానికి కానీ, సబ్సిడీలు ఇలాంటివి అన్నమాట. జీతాలు ఇవ్వడం, అవసరమైన ఉచిత పథకాలు ఇవ్వడం తప్పని చెప్పను, కానీ ముందు చూపున్న ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎక్కువ ఏ ఎక్స్పెండిచర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద చేయాలి. కానీ చేయరు. అండ్ మీలో ఎంతమందికి హానెస్ట్ గా తెలుసు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి? 90% మందికి తెలియదు. తెలిస్తే ఏ గవర్నమెంట్ డొలతనమైనా బయటపడిపోతాయి. సో అన్ని గవర్నమెంట్స్ మ్యానిపులేట్ చేసిన జీడీపీని మనకి చూపిస్తూ ఉంటాయి. అండ్ జిఎస్డిపి కూడా అంతే. అయితే ఈ జిఎస్డిపిలో వ్యవసాయం అండ్ వ్యవసాయ ఆధారిత రంగాల నుంచి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ అనేది రాదు. అలాగే జీడిపి ఆర్ జిఎస్డిపి అయినా సరే పేదవాడు ధనికులు మధ్య అంత అంతరం ఉన్నప్పుడు, అలాగే ఉచిత పథకాలు ఇచ్చి మన చేతే ఖర్చు పెట్టిస్తున్నప్పుడు దాన్ని ప్రైవేట్ కన్సంప్షన్ ఆర్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ కింద జిఎస్డిపిలో ఆర్ జీడిపిలో ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ లో యాడ్ చేస్తున్నప్పుడు హౌ కెన్ వి ట్రస్ట్ జీడిపి ఆర్ జిఎస్డిపి? ఇక నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూడండి, 2014-15 నుంచి పెట్టుబడి వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. 2014-15లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11,000 కోట్లు, రెవెన్యూ 1,14,000. 15-16లో 14,000 కోట్లు, 95,000 రెవెన్యూ. 16-17లో 15,000 కోట్లు క్యాపిటల్, 1,16,000 రెవెన్యూ. 17-18లో 13,000 కోట్లు అండ్ 1,21,000 రెవెన్యూ. 2018-19లో 19,000 క్యాపిటల్ అండ్ 1,28,570 కోట్లు రెవెన్యూ. 19-20లో 12,000, 20-21లో 18,000, 21-22లో 8,000. అంటే ఇది ఒక 7 నెలలే ఇంకా యాడ్ అయింది 21-22కి. అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కి సంబంధమే లేదు. అంటే మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టమని కాదు, ఒక 30-40% అయినా పెడితే బాగుండేదని ఒక ఒపీనియన్. అంటే 2017-18 అంటే చంద్రబాబు గారి గవర్నమెంట్ టైంలో ఆ ఒక్క ఇయర్లోనే 106,000 కోట్ల అప్పు పెరిగింది కదా. మరి దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టారంటే ఇప్పుడున్న టేబుల్ చూస్తే అది కూడా లేదని అర్థమైంది. మరి అంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద పెట్టారు.
ఇదే బోత్ గవర్నమెంట్స్ లో ఉన్న మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినా సరే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది ఏమీ లేదు, మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ఇంకొంచెం నెమ్మదిగా ఇది పెరుగుతూనే ఉంది. సో ఇలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించి రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెట్టుకుంటా ఉంటే ఈ ఫైనాన్షియల్ అర్జెన్సీ వచ్చినా వస్తుంది. అండ్ అప్పుడు 2018కి వచ్చేసరికి 2,29,000 కోట్లు, మళ్ళీ 2019లో 2,64,000 కోట్లు. అండ్ దానికి రీజన్ ఏంటో తెలుసుగా, పసుపు కుంకుమ కూడా అప్పుడే పెట్టారు. నెక్స్ట్ 2020కి అది 3,07,671 కోట్లు. అండ్ 2021-22కి అయితే కరెక్ట్ గా ఆర్బీఐ డేటా రిలీజ్ చేయలేదు, జస్ట్ బడ్జెట్ బట్టి ఎస్టిమేషన్ వేసి రిలీజ్ చేసింది మాత్రం 2021కి 3,60,000 కోట్లు. అండ్ 2022కి 3,98,000 కోట్లు. అండ్ కొన్ని ఆర్టికల్స్ అండ్ న్యూస్ ఛానల్స్ ప్రకారం అప్పు 8.51 లక్షల కోట్లు ఉంది అంటున్నారు. అది నిజం కాకూడదని కోరుకుందాం, ఎందుకంటే అది నిజం అవ్వడానికి కూడా అవకాశం చాలా చాలా తక్కువ. ఆర్బీఐ డేటా రిలీజ్ చేసేదాకా మనం దాని మీద కామెంట్ చేయడం కూడా తప్పే నా దృష్టిలో. అండ్ అకార్డింగ్ టు కాగ్ ఫైనాన్షియల్ ఇయర్ 2019-20లో ఏపీ గవర్నమెంట్ బడ్జెట్ లో రెవెన్యూ డెఫిసిట్ 1,799 కోట్లు అని చెప్తున్నా 26,441 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ ఉంది అని చెప్తుంది కాగ్. అండ్ ఈ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల 6.93% పెరిగిందంట. అండ్ ఈ కాగ్ రిపోర్ట్ ని లెజిస్లేటివ్ అసెంబ్లీలో చదువుతూ స్టేట్ ఫైనాన్షియల్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 2019-20లో మాత్రమే 1,27,105 కోట్లు ఖర్చు పెడితే అందులో 105,102 కోట్లు డైరెక్ట్ గా పీపుల్ అకౌంట్స్ లో వేసావని చెప్పారు. ఇదంతా రెవెన్యూ ఎక్స్పెండిచరే. అయితే ఒక స్టేట్, ఆంధ్రప్రదేశ్ కానీ ఏ స్టేట్ అయినా కానీ అప్పు ఎంత తీసుకోవచ్చు అంటే ఇంత లిమిట్ అని ఎలా సెట్ చేస్తారని అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం అయితే టోటల్ జిఎస్డిపిలో ఒక 4% వరకు అప్పు తీసుకోవచ్చు. 2021లో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 10,61,902 కోట్లు. అందులో 4% అంటే 42,472 కోట్లు. కానీ మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద అంటే డెవలప్మెంట్ మీద ఎంత ఖర్చు పెట్టామో చూపిస్తే ఇది వస్తుంది. 2021కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు కాబట్టి ఆ అప్పులో 5,309 కోట్లు కట్ చేసేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. సో వచ్చే అప్పు 37,163 కోట్లు. అందులో మళ్ళీ పాత అప్పు కడితే దానికి ఎక్స్ట్రాగా ఇంకో 14,429 కోట్లు అప్పు తీసుకోవచ్చు. అలా 2021లో మన ఏపీ డెట్ లిమిట్ 51,000 కోట్లు. కాకపోతే ఈ లిమిట్ ను కూడా దాటి మన గవర్నమెంట్ ఇంకో 17,923 కోట్లు అంటే దాదాపు 18,000 కోట్లు ఎక్స్ట్రా తీసుకుంది. సో నెక్స్ట్ ఇయర్ ఈ అప్పు మీకు ఇచ్చే అప్పు తగ్గిస్తామని సెంట్రల్ గవర్నమెంట్ కూడా వార్న్ చేసింది. సో గవర్నమెంట్ అప్పులు తీసుకుంటున్నారు. మరి ఆ అప్పులు రీపే చేయాలన్నా, గవర్నమెంట్ ని రన్ చేయాలన్నా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ కావాలి కదా. అసలు ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఉంది ఒక ఏపీ గవర్నమెంట్ కి కానీ టీఎస్ గవర్నమెంట్ కి కానీ, రెండు గవర్నమెంట్స్ కి చెప్తారు. ఆర్బీఐ వాళ్ళ ఆర్టికల్ చూడండి, ఇక్కడ ఆర్ఈబిఈ అని ఉంది కదా 2021-2022కి. ఆర్ఈబిఈ అంటే రివైజ్ ఎస్టిమేట్స్ అండ్ బడ్జెటెడ్ ఎస్టిమేట్స్. రివైజ్ ఎస్టిమేట్స్ అంటే కొంచెం క్యాల్కులేషన్ కరెక్ట్ గా అటు ఇటుగా అంతే ఉంటుంది. బడ్జెటెడ్ ఎస్టిమేట్స్ అంటే ఇంకా అఫీషియల్ రిపోర్ట్ రాలేదు, ఖర్చు పెట్టేస్తారు, బడ్జెట్ బట్టి ఎస్టిమేషన్ చేసింది అది. సో 2019-20లో మన ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 57,601 కోట్లు, 2021కి 57,359, 2021-22కి 85,265 కోట్లు. సో ఇంత 85,265 కోట్లతో మనం గవర్నమెంట్ రన్ చేసి సంక్షేమ పథకాలు అవన్నీ పెట్టాలంటే అవి నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు కాబట్టి అప్పు తీసుకుంటున్నారు, బానే ఉంది. మరి ఇంకొంచెం ట్యాక్స్ రెవెన్యూ పెంచాలంటే ఏం చేస్తారు? మన నిత్యావసర వస్తువుల ధరలు ఏదో ఒక దాంట్లో పెంచుతూ ఉంటారు. ఇప్పుడు ఫ్యూయల్ చూడండి, మనం ఫ్యూయల్ రేట్స్ పెరిగినప్పుడు అందరూ ఏమనుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది ఎక్సైజ్ డ్యూటీని, సో స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఏమీ పెంచలేదు అనుకుంటారు. కానీ ఇందులో ఫ్యూయల్ లో కూడా వ్యాట్ ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో 111 రూపాయలు ఉంది కదా పెట్రోల్ రేట్, అందులో పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 57 రూపాయలు అంటే పైసలు చెప్పట్లేదు. అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చేసి 26 రూపాయలు, డీలర్ కమిషన్ 2 రూపాయలు 84 పైసలు, ఎక్సైజ్ డ్యూటీ 19 రూపాయలు 90 పైసలు. సో ఇవన్నీ కలుపుకుంటే ఇప్పుడు పెట్రోల్ ప్రైస్ వస్తుంది. సో వీళ్ళు ట్యాక్స్ రెవెన్యూ పెంచుకోవడానికి ఏం చేస్తారంటే ఇలా నిత్యావసర వస్తువుల ధరలు వ్యాట్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మనకి పెంచుతూ ఉంటారనమాట. ఈ గ్రాఫ్ చూడండి, 2014లో పెట్రోల్ ప్రైస్ 63% ఉంటే ఈ స్టేట్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ఇంకా డీలర్ కమిషన్ అవన్నీ కలుపుకుంటే 18, 16, 3 ఉంది. కానీ 2021లో పెట్రోల్ ప్రైస్ ఏమో 36% ఉంటే, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కానీ పెరిగిపోయి డీలర్ కమిషన్ ఒక 4%కి వెళ్ళింది. 37%, 23% స్టేట్ అండ్ సెంట్రల్ వాడేస్తున్నాయి అనమాట మనల్ని బాగా. పెట్రోల్ ప్రైస్ అలాగే ఉంది, ఇన్ఫాక్ట్ కొంచెం తగ్గింది కూడా. ఇలా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే డబ్బు ఉన్న వాళ్ళకి పెద్దగా ఫరక్ పడదు, కానీ మధ్య తరగతి వాళ్ళు మాత్రం పేదవాళ్ళు అయిపోతారు. అండ్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్ చేస్తుంది కూడా అదే. తెలంగాణ ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి 2019-20లో 67,597 కోట్లు, 2021లో 76,196 కోట్లు, 2021-22లో 92,910 కోట్లు ఎస్టిమేటెడ్. ఇప్పుడు స్టేట్ వైజ్ గా అవి శాలరీస్ ఎంత పే చేస్తున్నాయి, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా పే చేస్తున్నాయి, అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎలా ఉంది, అండ్ పెన్షన్స్ కి ఎంత పే చేస్తున్నాయి, ఇలాంటి చిన్న చిన్న స్టాట్స్ చెప్తాను. 19-20 నుంచి చూద్దాం. అంటే ఏపీ తెలంగాణ రెండు చెప్తా. అండ్ ఇవన్నీ కూడా ఆర్బీఐ రిపోర్ట్స్.
మనం ఇక్కడ ఫేక్ చేయడానికి కూడా ఏముండదు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 2019-20లో 42,000 కోట్లు, 2021లో 45,000 కోట్లు, 21-22లో 43,000 కోట్లు. అంటే నెంబర్స్ మొత్తం చెప్పట్లేదు లాగ్ అవుద్దని. నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే 2019-20లో 24,000 కోట్లు, 2021లో 21,000 కోట్లు, 21-22లో 22,000 కోట్లు. అండ్ స్టేట్ వైజ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ వచ్చేసి ఇందాక చెప్పింది వేజెస్ అండ్ సాలరీస్, ఇప్పుడు ఇంట్రెస్ట్ పేమెంట్స్ 2019-20లో ఆంధ్రప్రదేశ్కి 17,000 కోట్లు, 2021కి 22,000 కోట్లు, 21-22కి మళ్ళీ 22,000 కోట్లు. అండ్ తెలంగాణకు వచ్చేసి 19-20లో 14,000 కోట్లు, 20-21లో 14,000 కోట్లు, 21-22లో 17,000 కోట్లు. అండ్ స్టేట్ వైజ్ పెన్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి 19-20లో 17,000 కోట్లు, 20-21లో 14,000 కోట్లు, 21-22లో 17,000 కోట్లు. అండ్ తెలంగాణకు వచ్చేసి 19-20లో 11,000 కోట్లు, 20-21లో 10,000 కోట్లు, 21-22లో 10,000 కోట్లు. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ స్టేట్ వైజ్ వచ్చేసి 18-19కి రివైజ్ ఎస్టిమేట్స్ వచ్చేసి 23,000 కోట్లు, 19-20కి బడ్జెటెడ్ ఎస్టిమేట్స్ వచ్చి 24,000 కోట్లు. తెలంగాణకి 2018-19కి రివైజ్ ఎస్టిమేట్స్ వచ్చేసి 13,390 కోట్లు, అండ్ 2019-20కి 16,127 కోట్లు. అండ్ ఇంకా ఆర్బీఐ రిపోర్ట్ లో నేను పర్సనల్ గా చూసిన దాంట్లో ఇంకా చాలా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అండ్ ఇంకా చాలా కొన్ని రెవెన్యూ సోర్సెస్ కూడా ఉన్నాయి. బట్ మెయిన్ ఎక్కువ అమౌంట్ ఉన్నవి ఇవి కాబట్టి ఇవి ఎక్కువ కన్సిడర్ చేసాం. మరి ఆంధ్రప్రదేశ్ ఇంత అప్పుల ఊబిలో కూరుకుపోయింది కదా, ఈ అప్పులు ఎక్కడి నుంచి ఎవరెవరు ఇస్తున్నారో చూద్దాం. ఈ రిపోర్ట్ చూడండి. ఎస్డిఎల్స్ నుంచి 2,29,000 కోట్లు ఇంకా పోతాయి. ఇవన్నీ పేర్లు చదివితే లాగ్ అయిపోద్ది కాబట్టి స్క్రీన్ పాస్ చేసి మీరే చూడండి. కాగ్ వాళ్ళు అందుకే వార్నింగ్ ఇచ్చారు, మనం తీసుకున్న అప్పు ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ అండ్ డెవలపింగ్ ప్రోగ్రామ్స్ మీద పెట్టాలి, అలా కాదని మనం నీడ్స్ కి, పేయింగ్ డెట్స్ కి, ఇంట్రెస్ట్ కి వాడి దానివల్ల ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ వస్తుంది అని చెప్తుంది. కానీ 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అవసరాలకి తీసుకుని తీర్చే అప్పులు తప్ప ఆ అప్పులు తీర్చే ప్రాసెస్ మాత్రం ఎవరు చూడట్లేదు. సో ఇక నుంచి నెక్స్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా ఏదైనా గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే బాగుంటుందని మా ఒపీనియన్. లేదు ఇలాగే కంటిన్యూ అవుతామంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, అది వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన ఏది వచ్చినా సరే ఇంకో 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోతా ఉంటుంది. అండ్ ఇండియా అప్పుల విషయానికి వస్తే ఆర్బీఐ రిపోర్ట్స్ ప్రకారం మార్చి 2022కి ఇండియాకు ఉన్న ఎక్స్టర్నల్ డెట్ $620.7 బిలియన్. మార్చి 2021 కన్నా ఇప్పుడు ఇంకో $47.1 బిలియన్ పెరిగింది. అండ్ ఇండియాకు ఉన్న అప్పుల గురించి కూడా ఫ్యూచర్ లో ఫుల్ టాపిక్ చేస్తే, అంటే ఒక యావరేజ్ గా చూసుకుంటే ఒక పర్సన్ మీద ఎంత అప్పు ఉంది, ఒక పర్సన్ మీద ఇండియాలో పుట్టినందుకు ఎంత అప్పు ఉందో కూడా చేస్తాను. బట్ ఇంకా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేద్దాం ఇలాగే. సో మేము ఎంత కష్టపడినందుకు మీరు ఈ వీడియోని షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చుంటుందని అనుకుంటున్నా. 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, చేసేయండి. నాకు కూడా కొంచెం ఇలాంటి వీడియోస్ చేయడానికి బూస్టప్ గా ఉంటుంది. అండ్ క్రాంతి బ్రో కూడా ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి టాపిక్ చేశారు. యాక్చువల్ గా క్రాంతి బ్రో ముందు పెట్టాలనుకున్నా, నేను ముందు పెట్టాల్సి వస్తుంది అనుకున్నాను. కాకపోతే ఇద్దరికి అనుకోని సిచ్యువేషన్స్ వల్ల కుదరక ఈ రోజే వీడియో పెట్టాల్సి వచ్చింది. మేబీ ఎవరి అనాలిసిస్ వాళ్ళది. మేబీ నేను మిస్ చేసిన కొన్ని పాయింట్స్ క్రాంతి బ్రో కవర్ చేసి ఉండొచ్చు, క్రాంతి బ్రో మిస్ చేసిన కొన్ని పాయింట్స్ నేను కవర్ చేసి ఉండొచ్చు. సో ఇద్దరు వీడియోస్ చూడండి, మీకు అసలుకి ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి ఒక ఫైనల్ ఐడియా అనేది మీకు వస్తుంది. సో వెంటనే లింక్ ద్వారా ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ లో జాబ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ డైరెక్ట్ యాక్సెస్ పొందండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది అండ్ కామెంట్ లో కూడా పిన్ చేసాం, వెళ్ళి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్ లో పెట్టుకోండి. ఆల్ లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, నాకు కూడా వ్యూ వస్తుంది. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్.